మన హక్కులను సాధిద్దాం. వరంగల్ సభను విజయవంతం చేద్దాం. వరంగల్ సభను విజయవంతం చేద్దాం. ఓసీల ఐక్యత వర్ధిల్లాలి. ఓసీల ఐక్యత వర్ధిల్లాలి. ఓసీల ఐక్యత వర్ధిల్లాలి. వరంగల్ సభను విజయవంతం చేద్దాం. వరంగల్ సభను విజయవంతం చేద్దాం. ఉద్యోగాల్లో మేమెంతో మాకంత, రాజకీయాల్లో మేమెంతో మాకంత. ఉద్యోగాల్లో మేమెంతో మాకంత, ఉద్యోగాల్లో మేమెంతో మాకంత, రాజకీయాల్లో మేమెంతో మాకంత, రాజకీయాల్లో మేమెంతో మాకంత, పదవుల్లో మేమెంతో మాకంత. We want justice. 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 రిజర్వేషన్ లేని పోస్టాన్ని ఓసీలకే చెందాలి. ఓసీ వర్గానికి రిజర్వేషన్లే ఉంటారు. ఓసీలకే చెందాలి. అంటే మన రిజర్వేషన్ వాళ్ళు రావాలి. వచ్చినట్టు వాళ్ళ ప్రమాణ పత్రం స్వీకరించాలి. 200 మందికి ఇంప్లిమెంట్ చేసి పర్సనల్ కోడ్లో 130 మంది చేసినాం. దాదాపుగా 200 మందికి ఇంప్లిమెంట్ చేస్తే మనం వచ్చింది 10% కాదు. వాట్సాప్ జరిగింది. రోజు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి పర్సనల్ నేను 130 మందికి ఫోన్ చేసి ఒక్కొక్కరు సార్ నిన్న మార్నింగ్ నుంచి. అంటే మన ఐకమత్యం అంటే ఐకమత్యం మనం చాలా ఉన్నాయి కాదు. వరంగల్లో ఓసీల సుమంగళ పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభకు జగిత్యాల జిల్లా నుండి పెద్ద మొత్తంలో ఓసీ కుల బాంధవులు ఎలా తరలి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్న దానిపై ఈరోజు జగిత్యాల వైశ్య భవన్లో ఓసీ మిత్రులతో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కావున మనం ఓసీలం ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మనం అనగదొక్కబడుతున్నాం. వాస్తవంగా ప్రభుత్వాల చేతులు అనగదొక్కబడుతున్నాం. వరంగల్లో ఈ నెల 11న ఆదివారం జరిగే ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగే చలో వరంగల్ ఓసీజేఏసీ మహాసభకు ప్రతి ఓసీ రెడ్డి, బ్రాహ్మణ, వెల్మ, వైశ్య, క్షత్రియ, కమ్మ అగ్రవర్ణాలందరూ కూడా హాజరై మన హక్కులను, భారత రాజ్యాంగం కల్పించిన మన హక్కులను, మన బాధ్యత నెరవేర్తిస్తూనే మన హక్కులను కాపాడుకోవడానికి అందరం కూడా మన సంఖ్యాబలం కూడా ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు మన బాధ్యత ఇది. మన హక్కులను మనం కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక రకమైన దాడి జరుగుతుంది అగ్రవర్ణాల పైన. వర్ణం మాత్రమే అగ్రం, మన బతుకులు మాత్రం అగ్రవర్ణం అంత ఛిద్రమైపోయినాయి. ఒకప్పుడు ఉండే ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు దయచేసి మనందరం కూడా కదిలి రావాల్సిన అవసరం ఉంది. ఈ నెల 11న వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే ఓసీజేఏసీ మహాసభకు, సింహగర్జన సభకు మీరందరూ కదిలి రావాలని మరొక్కసారి జగిత్యాల జిల్లా ఓసీ బంధుమిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ పిలుపునిస్తున్నాం. జై ఓసీ. ఒక కార్పొరేషన్ అని వచ్చి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ ఏదైతే 70 మార్కులు బీసీలకు లేదా ఎంట్రన్స్లో 70 మార్కులు ఏదైతే కటాఫ్ ఉందో అది ఓసీలకు కూడా అదే 70 మార్కులు కటాఫ్ చేయాలి అని ఒక ముఖ్యమైన డిమాండ్ ఒక 40 తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అసలు వాస్తవంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఓసీలు కట్టేటువంటి ఇంకొకతో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దీంట్లో మరి ఓసీలకు అన్యాయం జరుగుతుంది. ఓసీలు ఇంకా గత 40-30 సంవత్సరాల కింద నిమ్న జాతి అనబడుతుంది అనేటువంటి భావన ఉండే. ఇప్పుడు ఆ జాతి పైకి వచ్చి ఓసీ అనేటువంటి జాతిని అనగదొక్కబడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఓసీలు అందరికీ మనం చేస్తున్నాం. యూనిటీగా ఐకమత్యంగా ముందుకెళ్దాం, మన డిమాండ్స్ సాధించుకుందాం. మరి మనం ముందుకెళ్తే మన ఐకమత్యం ప్రభుత్వాలే వాడికే అవకాశాలు ఉంటే దయచేసి ఓసీలందరికీ భావితరాల కోసం మనం చేసేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. రేపు జరగబోయే వరంగల్ సింహగర్జన సభకు లక్షలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆఫీస్లో రిప్రజెంట్ చేస్తుంది మళ్ళీ రిప్రజెంట్ చేస్తుంది ఓసీల ఐక్యత ఓసీల ఐక్యత ఓసీల ఐక్యత ఓసీల ఐక్యత we want justice we want justice ఓసీల ఐక్యత ఓసీల ఐక్యత ఓసీల ఐక్యత ఈ నెల 11వ తేదీన చెలో హన్మకొండపేట ఓసీజేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి గాను మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ అనేటువంటి తహసీల్దార్లు ఇవ్వడానికి చాలామంది కూడా నిరాకరిస్తున్నారు. మరి ఎటువంటి అంతేకాకుండా మీకు ఏం తక్కువ అయింది అని రకరకాలుగా ఏలనగా మాట్లాడుతున్నారు. కనుక దాని మీద ఇవాళ కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఓసీజేఎస్ నుంచి. మరి వారు కూడా అన్నారు ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కనుక మేము తహసీల్దార్లకు కూడా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందని సానుకూలంగా స్పందించినారు. ఈ 11 నాడు జరిగేటువంటి ప్రోగ్రాంకు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి మన ఓసీల్లో ఉన్నటువంటి సమస్యల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక మీద అందరం కూడా మన ఐక్యత చాటుకొని మరి ఆ రోజు నాడు ముందుకు రావాలి అని చెప్పి కోరుతున్నాం. ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మన జిల్లా నుంచి అందరూ కూడా ప్రతి కమ్యూనిటీ నుంచి బస్సులు ఏర్పాటు చేసుకోవాలి. ఐక్యంగా వెళ్ళి మన వాణిని అక్కడ వినిపించగలిగినట్లయితే ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ల వ్యవస్థ దగ్గరనే సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు కమ్యూనిటీ పేరు మీద ఇన్సిస్ట్ చేసి మనము హేళనగా మాట్లాడుతున్నారు. కనుక దయచేసి అధికారులకు మేము చెప్పేది ఒకటే, మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకవేళ రిఫ్యూజ్ చేసేది ఉంటే పక్క రిజెక్ట్ చేయండి. కానీ ఎంక్వైరీ కంటే ముందే మీకెందుకు ఇస్తాము అని చెప్పి ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఆ విషయం మీదనే మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా సంకలంగా స్పందించినారు. ఈ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.